మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorchoice.com. సో ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే మనం వచ్చి స్టూడెంట్తో మార్క్స్ని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూస్ చేసేది, క్యాల్కులేట్ చేసేది ఎలా అని చూస్తుంటాము. సో ఇప్పుడు ఈ వీడియోలో స్టూడెంట్ మార్క్కి గ్రేడ్ ఎలా క్యాల్కులేట్ చేసేది అని చూస్తాం. సో ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే మనం వచ్చి పాస్ అండ్ ఫెయిల్ ఫైండ్ చేసేకి ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం కదా. సో అది వచ్చి మనం డైరెక్ట్గా ఆ ఫంక్షన్ మనం అక్కడ యూస్ చేస్తాము. నేను ఇప్పుడు అది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ అనేది ఏమైతే మనం ఒక కండిషన్, ఇఫ్ అనే ఆ ఫంక్షన్లోగా మనం ఒక కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ మనకు ట్రూగా ఉన్నిందంటే దీనిలో ఉండే ఈ స్టేట్మెంట్స్ అన్నీ మనకు ఎగ్జిక్యూట్ అవును. సో ఇఫ్ కండిషన్ వచ్చి నాకు ఫాల్స్గా ఉన్నిందంటే ఈ పర్టికులర్ ఇది టర్మినేట్ అయ్యేసినాం, ఎల్స్ పార్ట్ నాకు దట్ ఇస్ ఫాల్స్ వాల్యూ నాకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవును. సో ఇప్పుడు ఇది సింపుల్గా చెప్పవాలంటే ఇఫ్ కండిషన్లో దీనిలో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అన్నీ మనం యూస్ చేస్తాము. లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనేసి. సో ఇప్పుడు ఈ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఇప్పుడు ఒక ఓటింగ్ ప్రాసెస్కి మనకు ఏజ్ వచ్చి 18, గ్రేటర్ దెన్ 18 గా ఉండిందంటే మనం ఓటింగ్గా ఎలిజిబుల్. సో అప్పుడు మనం ఈ కండిషన్లో ఒక పర్సన్తో ఏజ్ని ఒక వేరియబుల్లో గెట్ చేసి, నార్మల్ ఇప్పుడు మీరు వచ్చి C++ అన్ని మీరు చూస్తుంటే అంటే మీకు బాగా తెలుసును. సో ఒక వేరియబుల్లో వాల్యూని గెట్ చేసి ఆ వాల్యూ నాకు నేను ఇచ్చే కండిషన్ దట్ ఈస్ ఆ వాల్యూ ఏ అనే వేరియబుల్లో, ఎగ్జాంపుల్కి ఏ అనే వేరియబుల్లో ఒక పర్సన్తో ఏజ్ ఉండిందంటే ఆ ఏజ్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అని నేను చెక్ చేస్తున్నాను. అలాగే మన రిలేషనల్ ఆపరేటర్ యూస్ చేసి మన కండిషన్ని ఇక్కడ మనం చెక్ చేస్తాం. అందుకే ఇఫ్లో మనం ఈ రిలేషనల్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం. లెస్ దెన్ అనేది, గ్రేటర్ దెన్ అనేది మనకు వచ్చి ఆ పర్టికులర్ వాల్యూ నుంచి గ్రేటర్గా ఉండిందా, లెస్ దెన్గా ఉందా అని ఫైండ్ చేసేకి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఆ సేమ్ వాల్యూ ఆర్ ఆ వాల్యూకి ఎక్కువగా దట్ ఈస్ గ్రేటర్ దెన్ వాల్యూ అలాగే ఉంటాయి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఈక్వల్గా ఆ సేమ్ వాల్యూ ఆర్ ఆ వాల్యూలో ఉండి లెస్ దెన్గా ఉండింది. ఈ డబుల్ ఈక్వల్ అనేది వాల్యూ సేమ్గా ఉండేప్పుడు, నాట్ ఈక్వల్ టు అనేది సేమ్గా లేకుండప్పుడు. సో ఇదే ఈ రిలేషనల్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ యూజ్ చేసినా మనం గ్రేడ్ ఫైండ్ చేయబోయాము. అండ్ ఇది మనకు ఎక్సెల్లో యూజ్ చేసే ఇఫ్ స్టేట్మెంట్తో సింటాక్స్. సో ఇలా చూస్తుంటే ఇఫ్ ఈక్వల్ టు ఇఫ్ అనేది ఫంక్షన్ నేమ్, ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ చూస్తుంటే లాజికల్, ఇది ఏమో ఆపరేటర్ మనం యూజ్ చేయబోయాము అనేది. మనకు 2 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంది, అండ్ ఆర్. సో అండ్ అనేది ఏమైతే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఒక లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసేప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్లో మనం ఎన్ని కండిషన్ అయితేనూ పాస్ చేసుకుంటాం. సో అండ్ ఆపరేటర్ మీరు యూజ్ చేస్తారంటే ఈ మనం పాస్ చేసే అన్ని కండిషన్ మనకు ట్రూగా ఉండిందంటే ఈ ట్రూ అనే ప్లేస్లో ఉండే ఆ స్టేట్మెంట్ మనకు ఎగ్జిక్యూట్ అవును. ఇఫ్ ఒక కండిషన్ మనకు ఫాల్స్గా ఉంటేను ఈ ఫాల్స్ ఆ పార్ట్లో ఉండే వాల్యూ నాకు ఎగ్జిక్యూట్ అవును. ఆర్ ఆపరేటర్తో వర్క్ ఏమైతే ఇప్పుడు మనం ఇచ్చిండే కండిషన్లో ఎన్ని కండిషన్ అయితేనే ఇచ్చుకుంటాం. సో ఒక కండిషన్ ట్రూగా ఉంటా కూడా మనకు ఈ ట్రూ పార్ట్ నాకు ఎగ్జిక్యూట్ అయ్యేసింది. ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూస్తుంటే మనం వచ్చి స్టూడెంట్తో మార్క్ని బేస్ చేసి పాస్ ఆర్ ఫెయిల్ ఫైండ్ చేస్తాం కదా. సో అండ్ ఆపరేటర్ నేను యూస్ చేస్తే స్టూడెంట్ ఇచ్చుండే మార్క్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. సో 3 సబ్జెక్ట్స్ ఉందంటే 3 సబ్జెక్ట్లను వాళ్ళు 35 ఆర్ 35 గ్రేటర్గా మార్క్ తీసుండేరా అని మనం ఫైండ్ చేస్తాం కదా. సేమ్ కాన్సెప్ట్. సో నాకు 3 కండిషన్స్ను ట్రూగా ఉండిందంటే నాకు పాస్ అనేది రావాలి. కానీ ఇఫ్ నేను ఆర్ అనే ఆపరేటర్ యూస్ చేస్తే నాకు ఒక కండిషన్, ఒక సబ్జెక్ట్లో వాళ్ళు గ్రేటర్ దెన్ 35గా ఉంటేను నాకు ట్రూ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేసాను. సో ఇదే అండ్ అండ్ ఆర్కి డిఫరెన్స్. సింపుల్గా చెప్పాలంటే అండ్ లాజికల్ ఆపరేటర్ యూస్ చేస్తే మనం పాస్ చేసే అన్ని కండిషన్స్ మనకు ట్రూగా ఉండాలి, అప్పుడే మనకు ట్రూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం. ఆర్ ఆపరేటర్లో ఒక్క కండిషన్ ట్రూగా ఉంటేను ఈ ట్రూ పార్ట్ నాకు ఎగ్జిక్యూట్ అయ్యేసాను. సో ఇప్పుడు ఈ సింటాక్స్ యూస్ చేసి మనతో రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో గ్రేడ్ ఎలా క్యాల్కులేట్ చేసేది అనేది చూస్తాం. సో ఇది మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు, దట్ ఈస్ రిజల్ట్ ఫైండ్ చేసేది అండ్ టోటల్ స్టూడెంట్స్, ఇది అన్ని క్యాల్కులేషన్ మన ప్రీవియస్ వీడియోలో చూస్తుంటాము. ఇఫ్ మీరు చూడలేదంటే మీరు వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, గ్రేడ్కి నేను ఇక్కడ క్యాల్కులేషన్ లిమిటేషన్స్ ఇక్కడ ఫిక్స్ చేస్తుంటాను. యావరేజ్ దట్ ఈస్ వాళ్ళ పర్సంటేజ్, స్టూడెంట్తో పర్సంటేజ్ 90 to 100 నోగా ఉండిందంటే ఏ గ్రేడ్, ఆర్ 80 to 89 నోగా ఉండిందంటే బి గ్రేడ్, అండ్ 79 ఆర్ బిలో 79గా ఉంటే నాకు సి గ్రేడ్. సో ఇదే నాతో కండిషన్. ఇఫ్ ఆ పర్సన్ నాకు ఫెయిల్గా ఉంటే నో గ్రేడ్ అనేది నాకు డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు ఇదికి మనం ఈ గ్రేడ్ అనే ఈ పోర్షన్లో ఫార్ములా రాసుకుంటాం. సో ఈక్వల్ సింబల్ మన ఫార్ములా రాసేప్పుడు ఇచ్చేద్దాం. ఇఫ్ కండిషన్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. ఫస్ట్ నేను ఏం చేసుకుంటాను, ఆ పర్సన్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఫైండ్ చేసుకుంటాను. ఆ తర్వాత మనం యావరేజ్ క్యాల్కులేట్ చేసుకుంటాం. సో ఇఫ్ ఆ పర్సన్ నాకు పాస్గా ఉంటుంది అంటే నాకు ఏం చేయాలంటే గ్రేడ్ అనేది జస్ట్ ఇప్పుడు ఒక సింపుల్గా నేను డిస్ప్లే చేస్తాను.
ఈ పర్టికులర్ సెల్ అడ్రస్లో ఉండే వాల్యూ ఈక్వల్ టు పాస్గా ఉంటే, దట్ ఈస్ ఆ పర్సన్, దట్ ఈస్ ఆ స్టూడెంట్ ఆ పాస్గా ఉండింటే నాకు ఏం డిస్ప్లే చేయాలంటే గ్రేడ్ అనే ఒక టెక్స్ట్ నాకు డిస్ప్లే చేయాలి. ఇది సింపుల్గా మీకు చెప్పేకి. అండ్ ఇఫ్ ఆ పర్సన్ వచ్చి నాకు ఫెయిల్గా ఉంటే అంటే ఒక హైఫన్ నాకు డిస్ప్లే చేయాలి. సో ఇదే నాతో కండిషన్. సో ఇప్పుడు పాస్ నుంచి గ్రేడ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయ్యేసింది. నాకు 2 స్టూడెంట్స్కి నాకు ఫెయిల్, దట్ ఈస్ ఆ ఫెయిల్ అంటే ఉన్న దాని నుంచి ఈ హైఫన్ నాకు ఇక్కడ డిస్ప్లే అయ్యేసింది. సో ఇప్పుడు ఏం చేసుకుంటాం, ఈ ఫార్ములా దీనిలో రాయకుండా నేను ఇప్పుడు నోట్‌ప్యాడ్++లో మీకు టైప్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మీరు ఇది అడ్వాన్స్గా పోయేప్పుడు మీరు ఇక్కడనే టైప్ చేసుకుంటాం. దీంట్లో ఇప్పుడు నేను ఈ ఫార్ములాని పేస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చింది I4లో ఉండే వాల్యూ పాస్గా ఉండిందంటే గ్రేడ్. ఇప్పుడు నాకు పాస్ని తర్వాత వేరే ఏమైనా వాల్యూ ఉండిందంటే హైఫన్ రావాలని ఇచ్చింటాను కదా. సో సేమ్ దీనిలో నేను ఇక్కడ మోడిఫికేషన్ చేసుకుంటాను. సో I4లో ఉండే వాల్యూ పాసా అని చెక్ చేసుకుంటాను. ఇఫ్ పాస్గా ఉండిందంటే నాకు ఏం చేయాలంటే ఇంకొక ఇఫ్ కండిషన్, ఇఫ్ ఇక్కడ నేను ఆపరేటర్ యూస్ చేసుకుంటాను. బికాజ్ నాకు బోత్ కండిషన్స్ ట్రూగా ఉండిందంటేనే ఆ ట్రూ స్టేట్మెంట్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అండ్ H4, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఈ పోర్షన్లో ఉండే వాల్యూ నాకు యావరేజ్ బేస్ చేసి నేను ఫైండ్ చేసే దాని నుంచి ఈ వాల్యూ నాకు H4. సో ఇక్కడ H4లో ఉండే వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అండ్ H4లో ఉండే వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100గా ఉండిందంటే, సో ఇప్పుడు నాకు ఈ కండిషన్ ట్రూ అయిందంటే H4లో ఉండే వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. సో 90 to 100, 90 or 100, 90 to 100 వాల్యూ ఉండిందంటే నాకు ఏ అనేది డిస్ప్లే చేయాలి, బికాస్ అది ఏ గ్రేడ్ అందించి. ఇఫ్ నాకు ఆ కండిషన్ ఫాల్స్గా ఉండిందంటే అదర్ అనేది డిస్ప్లే. ఇప్పటికి మనం అదర్స్ అనేది డిస్ప్లే చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది సేవ్ చేసుకుంటాం. ఇది కాపీ చేసుకుంటాను, మనతో ఫార్ములా షీట్లో పేస్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏమైతే I4లో ఉండే వాల్యూ, దట్ ఈస్ ఈ పర్టికులర్ అడ్రస్లో ఉండే వాల్యూ పాస్గా ఉండిందంటే ఈ H4లో ఉండే వాల్యూ చెక్ చేసుకుంటాను. అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు 90, 100గా ఉండిందంటే ఏ అని డిస్ప్లే చేయాలి. అండ్ ఈ కండిషన్ ఫాల్స్గా ఉండిందంటే అదర్ అనేది డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే నాకు 97.33 ఉంది. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకుంటాను, ఏ గ్రేడ్, బికాజ్ ఇది 90 to 100 నోగా ఉండేదాని నుంచి. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసి నేను డ్రాగ్ చేసుకుంటాను. సో ఈ ఒక వాల్యూ మాత్రమే, ఈ ఒక పర్సంటేజ్ మాత్రమే 90కి గ్రేటర్ దెన్ 90 అండ్ లెస్ దెన్ 100గా ఉంది. సో నాకు ఏ గ్రేడ్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో రిమైనింగ్ ఈ పర్సంటేజ్కి మనం ఇక్కడ గ్రేడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ ఇప్పుడు సేమ్ పాస్గా ఉండిందంటే 90 to 100 నోగా ఉండిందంటే ఏ గ్రేడ్. సపోజ్ ఇప్పుడు నేను ఇంకొక వాల్యూ, ఇక్కడ ఉండే లిమిటేషన్స్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. ఇఫ్ అండ్ ఆపరేటర్ సేమ్ H4లో ఉండే వాల్యూ, బికాస్ అది డ్రాగ్ చేసేప్పుడు మనకి ఈక్వల్ అయిపోను గ్రేటర్ దాన్. ఇక్కడ మనం ఇచ్చిన లిమిటేషన్ మనకు 80 to 89. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80గా ఉండాలి. అండ్ H4లో ఉండే వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 89. ఇప్పుడు ఈ కండిషన్ నాకు ట్రూ అయిందంటే, ఇలాగే ఆన్సర్ మనకు ఈ కండిషన్ ట్రూ అయిందంటే మనకు ఏం చేయాలి, బి అనేది డిస్ప్లే చేయాలి. ఇఫ్ ఇది ఫాల్స్గా ఉండిందంటే సి అనేది డిస్ప్లే చేయాలి. ఎప్పుడో ఈ వాల్యూ ఫెయిల్ అవునంటే, దట్ ఈస్ ఫాల్స్ అవునంటే 80కి బిలోగా ఏ పర్సంటేజ్ ఉంటేనో నాకు సి అనేది డిస్ప్లే అవును. సో ఫస్ట్ ఈ ఇఫ్ నేను ఇక్కడ క్లోజ్ చేసుకుంటాను అండ్ సెకండ్ ఇఫ్ ఇక్కడ మనం క్లోజ్ చేసుకుంటాం. జస్ట్ ఇది కాపీ చేసి అగైన్ నాతో ఫార్ములాలో నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. సో నాకు ఇది ఇక్కడ చూస్తారంటే H4లో వాల్యూ చెక్ చేసుకుంటాను, నాకు గ్రేటర్ దెన్ 90. సో ఇక్కడ నాకు ఏ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే గ్రేడ్స్ నాకు ఇక్కడ అప్లై చేసింది. సో ఇది నాకు 54 బిలో 80. సో సి అనేది వచ్చేసింది. ఫెయిల్ అందించి ఈ హైఫన్, ఇది నువ్వు ఫెయిల్ అందించి హైఫన్ అండ్ ఇలాగనే 53, 78, 73 అన్ని నాకు సి వచ్చేసింది. 80 ఆర్ 80 గ్రేటర్ దెన్ 80 నాకు బి గ్రేడ్ ఇక్కడ నాకు వచ్చేసింది. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే సింపుల్గా మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి స్టూడెంట్తో మార్క్కి గ్రేడ్ ఎలా ఫైండ్ చేసేది అనేది ఫార్ములాతో మనం చూస్తుంటాము. సో ఇదితో అడ్వాన్స్ అండ్ కాన్సెప్ట్స్ అన్ని మనం ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ థమ్స్ అప్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.